టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ మధ్య కాలంలో ఎక్కువ వైరల్ అయిన న్యూస్ ఏదైనా ఉంది అని అంటే అఘోరి అఘోరి అఘోరి. అసలు ఈ అఘోరి ఎవరు? నిజమైన అఘోరాలంటే అసలు ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? ఇదే క్రమంలో ఈ లేడీ అఘోరి, లిప్స్టిక్ అఘోరి, ట్రాన్స్జెండర్ అఘోరి అను పలు పేర్లతో అయితే చాలా ఫేమస్ అయింది. మీడియాని కూడా ఒక రకంగా కూడా చాలా వాడేసుకుంది. అండ్ అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా శ్రీవర్షిని అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ సూర్యదేవర్లట గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు రీసెంట్ గా అయితే చూస్తూనే ఉన్నారు, చాలా రోజుల నుంచి ఇదే ఎక్కువ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఇంతటితో అయితే ఆపేద్దాం, ఇంకా దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు మనం కూడా కాబట్టి. సో ఫైనల్ గా మీరు కూడా ఏమంటారు ఈ లేడీ అఘోరి గురించి? అలియాస్ శ్రీనివాస్, అలియాస్ లిప్స్టిక్ అఘోరి, అలియాస్ ట్రాన్స్జెండర్ అఘోరి అని చెప్పేసి చాలా పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు ఈ అఘోరి గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక అఘోరి కాదు, అఘోరి ముసుగులో వచ్చిన చీటర్, ఒక ఫ్రాడ్ అంటాం కన్నా కూడా ఇంకా దానికన్నా పెద్ద పదాలు ఏమైనా ఉంటే ఉపయోగించాలి. కాకపోతే ఒక టైంలో ఏమైందంటే ఎవరైనా ఎదిరించాలన్నా ఆయన వస్త్రధారణ అవన్నీ చూసి నిజమేనేమో అఘోరి ఏమో అని కూడా అనుకొని ఎవరు కూడా ధైర్యం చేసి ఏది చెప్పలేకుండా పోయారు. ఏదో మంత్రాలు తంత్రాలు పూజలు ఇట్లాంటివి ఉంటాయి, ఆయన ఏమైనా చేస్తాడేమో అని భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆయన భయపెట్టడం కోసం వస్త్రధారణే కానివ్వండి, అతను రియల్ ఫొటోస్ చూసాం కదా శ్రీనివాస్ది. ఆ రియల్ ఫోటోలో అంటే 2 years బ్యాక్ వరకు ఆయన ఎలాంటి ఇది లేదు. మళ్ళీ అందరికి ప్రతి విషయంలోనూ అబద్ధాలే, ప్రతి దానిలో అబద్ధాలే. నేను ఫుడ్ తిన్నానేవాడు, నేను శ్మశానంలో ఉంటానంటాడు, బూడిద పూసుకుంటానంటాడు. బూడిద పూసుకునే వాడికి లిప్స్టిక్ ఎందుకో. మళ్ళా ఏంటి ఆ జడలు, ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన దిగంబరంగా తిరిగేటప్పుడేమో జడలు లేదు, ఒట్టి ముడి ఓడి పెట్టుకొని తిరిగాడు. మళ్ళీ ఏమో మొత్తం అంత పెద్ద హెయిర్ ఉన్నట్టు మొత్తం చుట్టేసుకొని. ఇంకా ఇట్లా చూస్తుంటే మా హిందువులకి ఏదో నేను పరిరక్షించడానికి వస్తున్నాను ఇలాంటివన్నీ చెప్పాడు కదా. కానీ అవన్నీ కూడా ఎంత బూటకం మాటలు చెప్పాడు. అది నమ్మి గుళ్ళకి కూడా ఆయనకి అంటే ఏదో విఐపి లాగా ఆయన ఏ టెంపుల్కి వెళ్తే అలా వదిలేశారు కదా. ఇప్పుడు కాళహస్తి కానివ్వండి, ఇక్కడ శ్రీశైలం కానివ్వండి, హైదరాబాద్ తెలంగాణలో టెంపుల్స్ కానివ్వండి, అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ కానీ అన్ని టెంపుల్స్ లో కూడా ఆయన నిజమైన అఘోరి ఏమో అనుకున్నారు. అక్కడ ఫేక్ కార్డు పెట్టుకొని తిరగటం, అక్కడ కార్డు ఉందని చెప్పేసి. అసలు ఈ రోజున అక్కడ వాళ్ళే మాకు సంబంధం లేదంటాం. కానీ ఇలాంటి వాళ్ళ గురించి డిస్కషన్ కూడా పెట్టకూడదు. కాకపోతే దీనిలో ఇప్పుడు వాళ్ళు తెలివిగా తప్పించుకొని మేము ఇక్కడ ఉండము, ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నామని ఈ రోజు ఒకటి రిలీజ్ చేశారు. ఉత్తరాఖండ్ వెళ్ళిపోతే మా గురించి ఎవరు మాట్లాడకండి, మేము ఎవరికి మేము రాము, మాకు సంబంధం లేదు. ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోతే ఏం చేస్తాడో కూడా తెలియదు. అతను ఒక సైకో లాగానే అనిపిస్తున్నాడు చూసే. గత ఫోటోలు కూడా చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా ఉన్నాడు, ఎంత చెప్రీగా ఉన్నాడు అనే ఆ ఫొటోస్ కూడా మనం చూస్తాం. అంటే అసలు ఇతని గురించి మాట్లాడుకునే ముందు ఇతను 4th క్లాస్లోనే వాళ్ళ ఊరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ గ్రామం నుండి వెళ్ళిపోయి ఏదైతే వేములవాడ చుట్టూ ఆ గ్రామాలు ఉంటాయో అక్కడక్కడ తిరగడం కానివ్వండి. దాని తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండడము. దాని తర్వాత గత 2-3 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే వెళ్ళి ట్రాన్స్జెండర్ గా మారడం. దాని తర్వాత ఇప్పుడు ఒకటేసారి ఈ అఘోరి లాగా ప్రత్యక్షం అవ్వడం. ఇదంతా ఏంటి, ఎలా అనిపిస్తుంది? అంటే ఓన్లీ అతను ఏంటంటే హిందువులు వాళ్ళని ఏంటంటే హిందువులకి ఒక మనోభావాలు అనేది ఉండి అది దేవుడి మీద భక్తి అనేది ఉంటుంది కదా, ఆ భక్తిని అతను క్యాష్ చేసుకోవాలని చూశాడు. సో ఆ వస్త్రధారణ కానివ్వండి, ఎవరికైనా సరే అసలు యాక్చువల్లీ అయితే అఘోరాలు ఎవ్వరితో మాట్లాడరు, నాగ సాధువులైనా ఎవ్వరితో మాట్లాడరు. వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళు వేరుగా ఉంటారు. సో మానవులకి దూరంగా, మానవులకి ఎవరికి కూడా మాట్లాడుతూ కబుర్లు చెప్పాలనో, వాళ్ళు మానవ సమాజంలో ఇట్లా బతకాలనో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎస్పెషల్లీ మనం ఇప్పటి వరకు చూడలేదు లిప్స్టిక్ వేసుకున్న అఘోరీలు అనేది, మనం ఎక్కడ కూడా చూడలేదు. ఈయన వస్త్రధారణ అదంతా ఏంటంటే ఒకేసారి అఘోరి వేషం వేస్తే ఎలా ఉంటదని ఆలోచించాడు. సో హిందువులకి ఏంటంటే భక్తి అనేది అడ్డం పెట్టి డబ్బులు ఎలా
ఇచ్చేసుకోవాలి. ఇంకోటి వశీకరణలు ఎలా చేయాలి, నేను శ్మశానాల్లో తిరుగుతాను అని అంటే అతనికి ఏమైనా క్షుద్ర శక్తులు ఉంటాయేమో, సో వాటిని నేను పూజలు చేస్తాను, మీకు ఇది బాగా చేస్తాను, అది బాగా చేస్తాను అట్లా అని చెప్పటం, వాళ్ళ దగ్గర లక్షల అలా లక్షలు డబ్బులు చెప్పి కూడా తీసుకోవటం. దాదాపు ఒక దగ్గర 10 లక్షల వరకు తీసుకున్నట్లు కూడా ఇప్పుడు ఎక్కువ వైరల్ అంటే అవుతుంది. మనకు తెలిసింది ఆ ఒక 10 లక్షలే, కానీ ఆయన లైఫ్ స్టైల్ ఇప్పుడు జీవించాలి అని అంటే ఆయన తిరుగుతున్న తిరుగుళ్ళకే కానీ వీటికన్నిటికీ డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి? ఆల్రెడీ శ్రీవర్షిని వాళ్ళ అన్న కూడా బయట పెట్టడం ఒక జరిగింది. కారు ఉంది, ఇంకా దానికి పెట్రోల్, వాళ్ళ ఖర్చులు. సరే ఎప్పుడు అయితే ఇవ్వరు కదా, డబ్బులు ఇవ్వరు కదా, ప్రతిసారి అందరూ చెబితే ఇవ్వరు కదా. సో ఏదైనా కూడా ఆయనకి ఏదో ఒకటి అబద్ధాలు చెప్పబట్టి నమ్ముతున్నారు. ఈ రోజున శ్రీవర్షిణిని తీసుకెళ్ళి అదే అంటాడు, మా దగ్గరికి ఎవరైనా వస్తే మేము ఆత్మార్పణ చేసుకుంటామని. అంటే అది వరకు సింగిల్ గా చేసుకుంటాననేవాడు, ఇప్పుడు డబుల్ ఇద్దరు కలిసి చేసుకుంటామని. అది కూడా పక్కన అంటున్నాడు వర్షిణితో అంటున్నాడు, చెప్పు నువ్వు చెప్పు, నువ్వు కూడా చెప్పు అని అంటున్నాడు. అమ్మాయితో బలవంతంగా చెప్పిస్తున్నాడు. రేపు పొద్దున అమ్మాయితో కూడా నేను చచ్చిపోతున్నాను, నువ్వు కూడా చచ్చిపో అంటాడు. ఏమో ఇతను పోసుకొని అమ్మాయికి కూడా పోసి నువ్వు తగలబెట్టుకొని అమ్మాయిని ముందు తగలబెట్టుకొని తప్పించుకుంటే అమ్మాయిగా పోద్ది. మీ వల్లనే తను చనిపోయింది అని మళ్ళా ఏంటి, అందరిని మీడియా అని అంటాడు, పోలీసులు అంటాడు, పబ్లిక్ అంటాడు. ఇదా అతను అసలు నిజంగా అయితే అలాంటి అతన్ని జైల్లో పెట్టాల్సిన అవసరం అంటే ఒకటే వర్డ్ పట్టుకున్నాను, నేను సనాతన ధర్మం కోసం ఇదంతా చేస్తున్నాను. అతను సనాతన ధర్మం కాపాడేది ఏంటుంది? తీసుకొచ్చి 4 జైల్లో 10 రోజులు గుర్తుపెడితే సనాతన ధర్మం ఆయన ఎవరు ఏమి కాపాడాల్సిన పనిలా. సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, తలా ఒక దెబ్బేస్తే చస్తాడు, అంతే కదా. సనాతన ధర్మం మీద ఇట్లాంటి వాళ్ళ మీద ఇట్లాంటి వాళ్ళు ప్రజల్లోకి వచ్చి మేమేదో సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం రియల్ గా పాటించే గృహిణులు కూడా అనుకోండి, సో ప్రజలందరూ కూడా అనుకోండి, ఎవరైతే సామాన్య ప్రజలందరూ కూడా అనుకోండి, తలా ఒక దెబ్బిచ్చాడంటే చచ్చూరుకుంటాడు కదా. అట్లాంటి వాడిని ఈ రోజున ఏదో దేవుడు అన్నట్టు ఇంత పెద్దాన్ని చేసేసి మీడియా కూడా ఒక రకంగా చూస్తే మీడియానే వాడిని పెద్దాన్ని చేసింది. వాడు అసలు దేనికి పనికొస్తాడని అంత అఘోరి అని చెప్పుకుంటూ మన ఇండియా మొత్తం తిరుగుతూ అతనికి టోల్ గేట్లు లేదా, అతను వెహికల్ ఎట్లా పంపించేస్తారా, అతన్ని అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో అరెస్ట్ చేయొచ్చు మొత్తానికి ఎక్కడైనా, కానీ అతను ఒక హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న అరాచకాలుగానే కనపడుతున్నాయి ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా ఆ అమ్మాయిని వర్షిణిని అయితే నిజమే కానీ ఆయన ఇద్దరి మీద పెట్రోల్ పోసుకుంటున్నావు, నువ్వు ముందు పోసుకొని తగలబడు, నేను నీ వెనకాలే వచ్చి తగలబెడతానంటే అమ్మాయి అంతటా అమ్మాయి చేస్తుంది, మీ మీద కేసు ఏమీ లేదు, నేను తగలబెడతాం అనుకునే టైంకి మీరు వచ్చి పట్టుకున్నారని కూడా అంటాడు. ఫైనల్ గా వాళ్ళు ఎక్కడున్నా గానీ ప్రభుత్వం యాక్షన్ తీసుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తేనే బెటర్. ఇద్దరిని, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఒకలాగా సైకోలాగా తయారైపోయింది అతనితో కలిసి. సో అది కరెక్ట్ వే కాదు అసలు. అది ఇట్లాంటి వాళ్ళని ఉపేక్షిస్తే ఇంకొకళ్ళు తయారవుతారు. ఇలాంటి బట్టలు కట్టుకొని ఇంకెవరినైనా అమ్మాయిని తీసుకెళ్ళిపోతే సో అది ఎంత సమాజంలో ఎంత రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. అది కరెక్ట్ వే కాదు. ముందు అతను తీసుకొచ్చేస్తే గానీ ఏ రాష్ట్రమైనా కూడా, మన ఇండియా మొత్తానికి కూడా అట్లాంటి అతను చీడ పురుగులాగానే తయారయ్యాడు. అంటే మనకు తెలిసింది ఒక 2-3 కేసులు తెలిసాయి అంతే, కానీ పక్క రాష్ట్రాల్లో అంతా కూడా ఇట్లాగే తిరుగుతున్నాడు కదా. అతను నిజంగా ఇది ఏంటంటే హిందీ మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, తమిళనాడు కూడా బాగా టచ్ అంటున్నాడు, తమిళ్ మాట్లాడతాడేమో, అంటే ఇట్లా లాంగ్వేజెస్ మాట్లాడితే కూడా ఆ రాష్ట్రాలలో కూడా ఇంకేం చేశాడో తెలియదు కదా. సో ఇవన్నీ చూస్తుంటే అతనితో చాలా డేంజర్ గా ఉంది. సో రేపు పొద్దున ఇట్లాంటివి ఇంకా ఎన్నైనా జరుగుతుంది. కాకపోతే ఆయన వెనకాల ఇంకా ఎవరైనా ఉండి చేయిస్తున్నారా, లేకుంటే ఒక్కడు ఇంత చేయగలడా, చేయటం కష్టం అవుతుంది. సో అందుకని చూస్తుంటే ఖచ్చితంగా ఆయన వెనకాల కూడా ఎవరో ఉన్నారు. ఆయన్నైతే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఇండియా మొత్తంలో సనాతన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళమై అవుతాం. థ్యాంక్ యూ. నమస్తే.